అస్సలం వాలేకుం. హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ ఈ కర్రీ చేయబోతున్నానండి. ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు గిన్నెలో వాటర్ తీసుకున్నానండి. వాటర్ మరిగించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి వాటర్ మరిగించుకోవాలండి. ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ మరిగినాయి కదండి, ఇందులో ఇవి మీల్ మేకర్స్ అండి వేసేస్తున్నాను. ఇవి మునిగేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఒక 2-3 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచేసి వేడి నీళ్ళలో ఇలాగా 2-3 మినిట్స్ ఉంచి తర్వాత వడగట్టేసి హాట్ వాటర్ వడగట్టేసి అదే వేడి నీళ్ళు వడగట్టేసి కూల్ వాటర్ చల్లనీళ్ళు వేసుకోవాలండి. చల్లనీళ్ళు వేసుకొని ఇవి గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలాగ నేను పిండేసి పక్కన పెట్టుకుంటానండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెలోకి కర్రీ కోసం నూనె వేస్తున్నానండి. నూనె వేసాను కదా, కొద్దిగా బటర్ కూడా వేస్తున్నానండి. కొద్దిగా బటర్ కూడా వేస్తున్నానండి. కొద్దిగా బటర్ వేసాను కదా. ఇప్పుడు మసాలాలు వేయాలండి. ఏమేమి వేయాలో చూడండి. చిన్న దాల్చిన ముక్క అండి. తర్వాత 2 లవంగాలండి. ఒక యాలుక్కాయ, కొద్దిగా జీలకర్ర అండి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలండి. కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా కలుపుకోండి. ఇవి కొద్దిగా ఈ ఉల్లిపాయలన్నీ మెత్తగా దూరగా వేగాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. మసాలా కోసం ఏమేమి కావాలో చూడండి. జీడిపప్పు, ఎండు కొబ్బరి, ధనియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ఇవన్నీ అండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకోవాలండి. దీని తర్వాత ఇందులోనే ఈ పేస్ట్లో దీంతో పాటు మళ్ళీ ఒక టమాటా అండి. ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. ఆ టమాటా ఒకటి, పెరుగండి. పెరుగు కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా ఈ పొడి మసాలాలన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగా పొడి మసాలాలన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా, పెరుగు వేసి గ్రైండ్ చేయాలండి. అల్హమ్దులిల్లా. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నానండి. ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను.
కొద్దిసేపు వేగనిద్దామండి. వేగిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ చేసుకున్నాను కదండి, ఇది వేసుకుందాం. ఈ ఉల్లిపాయల్లో ముందుగా ఈ ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది 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 రికార్డ్ అవ్వలేదండి, ఇది కట్ అయిపోయింది. మీరు ఉల్లిపాయల్లో వేగేటప్పుడు ఇప్పుడే అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి మసాలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది చూసారా, ఆ పేస్ట్ వేసుకోండి. ఈ మీల్ మేకర్ ఇలా గట్టిగా పిండేసి పెట్టుకున్నానండి నేను. ఇలా రెడీ చేసుకోవాలండి, గట్టిగా నీళ్ళన్నీ పిండేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేగింది కదా, ఇందులోకి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది చూసారా, అది వేసేసుకున్నామండి. మసాలా వేసేసుకుంటున్నానండి. కొద్దిగా పసుపు వేసుకున్నానండి. పసుపు, కారం కూడా వేసుకుందామండి. మీకు రుచికి ఎంత కావాలో, ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. నేను 1½ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు కదిపేసి నూనె కొద్దిగా పైకి ఈ మసాలాలోంచి నూనె పైకి తేలే వరకు ఇలాగా ఉడకనివ్వండి. చూసారా, నూనె పైకి తేలుతుందండి, ఇలాగా చూడండి. చూసారా, మసాలా అంతా ఉడికిందండి, ఇలా నూనె పైకి తేలిందండి. ఇప్పుడు నూనె పైకి తేలింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా సోయా చంక్స్ ఉన్నాయి కదా మనం రెడీ చేసుకునేవి, అవి వేసేసుకున్నామండి. అవి దీనికి అంతటికి మసాలా పట్టేలాగా కలుపుకోండి బాగా. ఈ సోయా చంక్స్కి మసాలా పట్టాలండి, మసాలా పట్టే వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసుకుంటున్నానండి, ఇంకొద్దిగా వాటర్ వేస్తానండి. కొద్దిగా వాటర్ పట్టిద్దండి, కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇది కొద్దిగా మళ్ళీ ఉడికే వరకు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దామండి. అందులో సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ వేయలేదు కదా మనం, సాల్ట్ కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నామండి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాం.
ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా వేస్తున్నానండి. పుదీనా ఆకులు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేయండి. ఇది ఆప్షనల్ అండి, కాకపోతే కొద్దిగా ఫ్లేవర్ వస్తుందని చెప్పి వేస్తున్నానండి. పుదీనా ఫ్లేవరు చాలామందికి పుదీనా ఫ్లేవరు నచ్చదంటండి. చూసారా, కర్రీ ఇలాగా ఉడుకుతుందండి. ఇప్పుడు కొద్దిగా ఇందులో ఇంకా ఇది బాగా దగ్గర పడాలండి కర్రీ. కొద్దిగా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ మొత్తం కొద్దిగా ఇంకొంచెం ఇంకిపోవాలండి. ఇప్పుడు కసూరు మేతి వేసుకుంటున్నానండి. కొద్దిగా దీన్ని మెత్తగా చేసుకోవాలండి. స్మాష్ చేసేసి మెత్తగా చేసేసుకొని ఇందులో వేసేస్తున్నానండి. చూసారా, మటన్ ముక్కల్లాగా ఉన్నాయి కదండి. నాన్ వెజ్ పెట్టి వీటిని మటన్ అనుకొని తింటారండి. నాన్ వెజ్ తినని వాళ్ళండి, నాన్ వెజ్ తినని వాళ్ళు వీటిని నాన్ వెజ్ అనుకొని తింటారు. చూడండి, ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీతో పాటు ఒక పక్క కర్రీ రెడీ అయిపోయింది, ఒక పక్క చపాతీ కూడా రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి తర్వాత బగారా రైస్లోకి బాగుంటుందండి. చూసారా, చపాతీ రెడీ చేశాను. చపాతీ రెడీ, కర్రీ రెడీ అండి. తయారు చేసుకొని తినండి. అల్లా హాఫీజ్.